అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. మేము సిరిధాన్యాలు తీసుకుందామని చెప్పేసి వచ్చాం ఫ్రెండ్. రెడ్ రైస్ అంట, దాని ప్రత్యేకతలు ఏంటో అవి చూసి మీకు అన్నీ చెబుదామని చెప్పేసి ఇటు వచ్చాము. తీసుకొని మీకు కూడా పరిచయం చేద్దామని. లోపలికి వెళ్దాం పదండి. ఆవు నెయ్యి ఇవన్నీ దొరుకుతాయంట. లోపలికి వెళ్దాం పదండి. ఇక చూస్తున్నారు కదా నాన్న, మట్టి పాత్రలతో సహా ఉన్నవి ఇక్కడ అన్నీ ప్రకృతి విధానమైన వస్తువులు, అంటే ఆర్గానిక్ వస్తువులు అన్నమాట. ఇవన్నీ ఆర్గానిక్ వస్తువులు, ఇవన్నీ ఎలా పండించిన పంట చూద్దాము. ఇంక లోపల ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాము. రైస్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవి కేజీ 120 అంట. ఇది రాజముడి రైస్ అంట. ఇది కేజీ అంటే తెలుగు మరి. కేజీ 300, ఇది కేజీ 200, ఇది కేజీ 120, ఇది కేజీ 100 బ్రౌన్ రైస్. ఇలా రకరకాలుగా ఉన్నాయండి రైసెస్లో ఇన్ని రకాలు ఉన్నాయి. నాకు తెలిసి వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఒకటే తెలుసు. బాస్మతి రైస్, ఇన్ని రకాల రైసెస్ చూడడం ఇదే నేను మొదటిసారి. ఇటువైపు కూడా ఉన్నాయండి రైస్, చూడలేదు. బాస్మతి రైస్ 220 రూపీస్ అంట కేజీది. ఇవి కేజీ 100 రూపీస్. చాలా రకాలు ఉన్నాయండి. బ్రౌన్ రైస్ కేజీ 120. ఇవన్నీ రైసెస్. దీని పేరు చూడండి, రుడేశ్వర్ రైస్. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి, కమల పిల్లలు పుట్టిన, లేకపోతే బాలింతలకి పాలు బాగా పడడానికి ఈ రైస్ వాడతారంట. మొత్తం రైసెస్. బహురూపి రైస్ ఇది దేనికి వాడతారు సార్? ఇమ్యూనిటీ కోసం, డయాబెటీస్ వాళ్ళకి ఇది వాడతారంట. ఇవి కొంచెం లావుగా ఉండేటండి ఈ బియ్యాలు. ఇవి కొంచెం సన్నగా ఉండేది. సన్న బియ్యం తినే వాళ్ళకి అలవాటు ఉండేది కదా. ఇది కూడా ఇమ్యూనిటీ పవర్ కోసమేనంట. స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాళ్ళు. ఇది గరం మసాలా పొడి, కారం పొడులు కూడా ఉన్నాయండి. కారం పొడులు, కంది పొడి, ఇవన్నీ గానుగు నూనె, గ్రౌండ్నట్ ఆయిల్, మొత్తం గ్రౌండ్నట్ ఆయిల్, గానుగు చేసిన నూనెలు. ఈ బెల్లంలో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మన పిల్లలకి మన ఆస్తులు పంచించే కన్నా కానీ హెల్త్ పంచిస్తే అంతే చాలు. సాముల ఉప్మా రవ్వ, అరికెల ఉప్మా రవ్వ, కొరల ఉప్మా రవ్వ, రాగి ఇడ్లీ రవ్వ, మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ, జొన్న అటుకులు అండి ఇవి. ఈ బ్రౌన్ రైస్ అటుకులు, దంపుడి బియ్యం అటుకులు, ఓట్స్ అండి ఇవి. ఇవి ఇంతకు నుంచి చూస్తున్నా, నల్లగా ఉన్నాయి. ఇదేంటో అర్థం కావట్లేదు, మరి అడుగుతాను వాళ్ళని. పాస్తా, క్యారెట్ పాస్తా, నూడిల్స్, రాగి నూడిల్స్. ఇవి కూడా రాగి నూడిల్స్. చిక్కీలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఇది ఆమ్లా, డ్రై ఆమ్లా, ఆమ్లా హనీ సోపుడు. సి విటమిన్ తక్కువ వాళ్ళకి తీసుకోవచ్చు. నల్ల నువ్వుల ఖర్జూరపు లడ్డు, కాల్షియం, వామ్ బిస్కెట్స్ అండి ఇవి. పిల్లలకి అయినా మనకైనా చాలా మంచిది డైజెషన్ కొరకు. గవ్వలు,
కొరల గవ్వలంట ఇది కూడా. మిల్లెట్స్వి. నువ్వుల ఖర్జూరం లడ్డు, వామ్ బిస్కెట్స్, సాముల బిస్కెట్స్, సజ్జల బిస్కెట్స్. ఇవి సాముల బిస్కెట్స్, ఈ సజ్జల బిస్కెట్స్. అన్ని మిల్లెట్స్ తయారు చేసినవి. అన్ని మిల్లెట్సే. పిల్లలకి ఎంత హెల్త్ ఫుడ్ చూడండి. మనము పిల్లలకి పెట్టుకున్నా కానీ మనకు అంటే టెన్షన్ లేకుండా మన పిల్లలకి మంచి హెల్త్ ఫుడ్ పెడుతున్నామన్న ఒక భరోసా. చూస్తున్నారు కదా, ఇవన్నీ మిల్లెట్స్ తయారు చేసిన బిస్కెట్స్. నో మైదా, నో షుగర్, నో రిఫైండ్ ఆయిల్. కొబ్బర్లు, ఫ్లెక్సీ సీడ్స్, పాప్కార్న్వి, రాజ్మా, ఇవన్నీ న్యాచురల్. అవి మెంతులు, చనా, రోస్టెడ్ సూజీ రవ్వ, మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ. మనం ఇడ్లీ వేసుకుంటే ఈ రకంగా వచ్చింది అనుకుంటా. వీట్ ఫ్లోర్ కూడా ఉందండి. ఇది కాకరకాయ చూర్ణం అండి. డయాబెటీస్ వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉండేది ఇది కాకరకాయ చూర్ణం. ఈ పంచతులసి డ్రాప్స్ అండి. ఇది జలుబుకి, దగ్గుకి, జ్వరం వచ్చినప్పుడు వాడతారంట, ఆయుర్వేదిక్. ఈ ప్రోడక్ట్ చూడండి, ఆయిల్స్ మొత్తం. ఆయిల్, రోజ్ వాటర్స్, ఇది మొత్తం ఆయుర్వేదిక్ అండి. శాండ్వుడ్ పౌడర్, మొత్తం ఆయుర్వేదిక్. ఇది ముడతలకి, డార్క్ సర్కిల్స్ పోవడానికి ఈ క్రీమ్ వాడతాడంట, ఆయుర్వేదిక్. కుంకుమాది. ఇది ఇందాక నుంచి ఏంటో నడుపుతున్నారు కదండి. ఇవి గొట్టాలు మనం నూనెలో వేయించుకొని తింటాం చూడండి. ఇవి రాగితో చేసినవి. పచ్చిమిర్చి, మొత్తం కొంచెం స్పైసీ ఐటమ్స్. ఆర్గానిక్ అండి, మొత్తం ఆర్గానిక్. ఉప్పు శనగలు చిన్నప్పుడు భలే తినేవాడు, కానీ దీని వెనుక చాలా హిస్టరీ ఉంది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఎముకల బలానికి, కాల్షియానికి, జలుబుకి, దగ్గుకి బాగా యూస్ఫుల్ అయింది ఇది. జాడీలు కూడా అమ్ముతున్నారండి బయట. కుండీలు అంటున్నాయి బయట. కుండలు కూడా ఉన్నాయి బయట. డ్రై ఆమ్లా అండి ఇది. ఇదేంటమ్మా? మల్టీగ్రెయిన్ పిండి. ఇలా ప్యాకెట్ చేసి అక్కడ షోరూమ్ లాగా పెట్టి అమ్ముతారండి వీళ్ళు. ఇలా ప్యాకెట్ చేస్తారు. సీడ్స్ అండి చూడండి ఎంత ఇలా స్టాక్ చేసుకున్నారు. చాలా బాగున్నాయి ప్రోడక్ట్ మటుకు. హెల్త్కి సంబంధించినవి అన్నీ. ఇందాక అమ్మాయి చూపించింది కదా, రాగితో చేసిన గవ్వలు, అంటే భోజనాలు నంచుకోవటానికి చేసినవి. చాలా బాగుంది. పటికి బెల్లం నాన్న, అది చిన్నపిల్లలకు వాడుకోవటానికి. అసలు ఒకటి చూసి ఒకటి చూడలేము. రేట్లు కూడా మనకు రీజనబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మన హెల్త్ కన్నా మనకు కావాల్సింది ఏముంది నాన్న చెప్పండి. జొన్నలు చాలా క్లీన్ చేసి, శుభ్రం చేసి పెట్టారు. లేడీస్ని పెట్టారు, నలుగురిని క్లీన్ చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి నాన్న. ఐరన్ తవ్వలు మనం జవులాడుకునే పని లేదు. ఇక్కడికి వచ్చేస్తే ఐరన్ తవ్వలు, ఐరన్ కడాయిలు అన్నీ, అంటే మనకు హెల్త్కి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఈ మట్టి పాత్రలు, పదాగల మట్టి పాత్రలతో నేను చెప్పిద్దేమని అనుకోవద్దు. నాకైతే అవి ఇష్టం. హెల్త్ కన్నా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి, అవును కదా. చూడండి ఈ గ్లాసులు చాలా బాగున్నాయి. ఇవన్నీ ఆర్గానిక్ వస్తువులు నాన్న. రైతులు డైరెక్ట్గా పండించినాయి. అంటే మనం మామూలుగా యూరియాలు, మందులు వాడకుండా ఆవు ఎరువులతో, మీకు అర్థమై ఉంటుంది, ఆవు పేడ అలా ఉంటాయి కదా, వాటితో పండించినవి అన్నమాట ఆర్గానిక్ వస్తువులు. అంటే చాలా హెల్త్కి చాలా మంచిది.
చూస్తున్నారు కదా, మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని అవి ట్యాబ్లెట్స్ వాడే కన్నా మనం హెల్త్ని ఫస్ట్ నుంచే మనం కాపాడుకుంటూ వస్తే హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు నాన్న. చూస్తున్నారు కదా, ఎంత మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మిశ్రీ నాన్న, ఇది కేజీ 160 రూపీస్ అండి. కేజీ వచ్చేసి 120 రూపాయలు. చూస్తున్నారు కదా, తెలుగులో దీన్ని ఇవేంటో మీకు తెలుసండి? షుగర్ బాదాం అంటున్నాను. ఇవి మామూలుగా ఒలిస్తే ఇలా వస్తున్నాయి, లోపల నుంచి ఇలా వస్తున్నాయి. ఇవి మామూలుగా పరకడుపున ఒకటి వేసుకుంటే చాలు, మనం ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు వాడకుండానే తగ్గిపోయిద్దని చెప్తున్నారు సార్ గారు. షుగర్ బాదాం అంటారంట దీటిని. ఇలా బాదం కాయలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చూడండి ఎంత హెల్త్ఫుల్ ఫుడ్. ఊరికి ఇలా మనం పట్టుకున్నాం కదా, చెయ్యి కూడా చేదైపోతుంది, అంత చేదుగా ఉంది ఇది. జడీబూటీ అంటారు నాన్న. దీంట్లో గులాబీ ఆకులు, గులాబీ రెమ్మలు, మందారపు రెమ్మలు, మళ్ళీ వచ్చేసి గుంట గరగరాకు, అవన్నీ మెంతులు వచ్చేసి సీకాయ, ఇవన్నీ కలిపి ఇలా మనకు తయారు చేసి ఇస్తారు బాటిల్లో. ఈ బాటిల్ మనం ఏం చేయాలంటే దీంట్లో కొబ్బరి నూనె వేసుకొని ఒక 4 రోజులు ఆగిన తర్వాత ఇలానే డైరెక్ట్గా వాడుకుంటూ ఉంటే, అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకొని వాడుకుంటూ ఉంటే మన హెయిర్ ఫాల్ కాకుండా మన హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ వైట్ రాకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది మన పురాతన కాలం నుంచి వాడుతున్న వస్తువులే ఇలా మళ్ళీ ఇళ్ళు తయారు చేసి మనకి ఇస్తున్నారు. దీన్ని జడీబూటియా అంటారు. అవును కదా నాన్న, చూస్తున్నారు కదా. ఇది 2 years దాకా పనికొచ్చిందంట అండి. నూనె అయిపోయిందా మళ్ళీ నూనె వేసుకోవచ్చు అంట. ఇలా మనకి 2 years దాకా పనికొచ్చింది. హెర్బల్ ప్రోడక్ట్ నాన్న, మనం హెయిర్కి బయట తీసుకుని వాడుతున్నాం కదా, వాటి వల్ల మనకు స్కిన్ మీద బ్లాక్ ఇవి వస్తున్నవి, కళ్ళకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలా లేకుండా ఇలాంటి ప్రోడక్ట్ వాడితే చాలా మంచిదని చెప్తున్నారు. 120 రూపీస్, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, మనము ఉదయాన్నే వాడేది వంటలు తోముకోవటానికి వాడతాం కదా, అలా లేకుండా ఇవి వాడితే చాలా మంచిది. మనకు క్యాన్సర్ అలాంటివి ఏం రావని చెప్పి చెబుతున్నారు సారు. అగరబత్తులు నాన్న ఇవి చూస్తున్నారు కదా. ఈ వేసే కాలంలో లిప్ బామ్ అనేది మనకు కంపల్సరీ కదండి. అండి కౌ గీతో చేశారు. ఇది న్యాచురల్ ప్రోడక్ట్. ఇది వేసవి కాలంలోనే కాదు, మన శీతాకాలం మనకి ఎప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు మనం రాసుకోవచ్చు. బయట లిప్స్టిక్స్ ఇలాంటివి లేకుండా మన న్యాచురల్ ప్రోడక్ట్స్ చాలా బాగుందండి, తీసుకోవచ్చు. బాగుంది ఇది. పిల్లలకైనా ఎవరికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా నాన్న, ఇంట్లో కట్టుకోవటానికి డెకరేషన్ ఐటమ్ నాన్న, మట్టితో తయారు చేసినవి. చాలా బాగున్నాయి వస్తువులు. మటుకు చూడటానికి రండి, ఒకసారి వచ్చినప్పుడు కంపల్సరీ కొనుక్కొని వెళ్ళండి. స్పూన్ నాన్న, చాలా బాగున్నాయి. నేనైతే ఒక 20 రూపాయలని చెప్పింది, ఒక 5 స్పూన్లు తీసుకెళ్తాను. చూస్తున్నారు కదా, టూత్ పేస్ట్లు అలాంటివి ఏం లేకుండా దంతమంజనండి. ఇది వైట్నింగ్ కోసం. చూస్తున్నారు కదా, అంత ఉంటుంది కదండి, బొగ్గుతో తయారు చేసినవి. కొబ్బరి లడ్లు నాన్న చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే స్టాక్ వచ్చింది షాప్, బెల్లంతో చేసినవి. అందుకని తీసుకుంటున్నాము పిల్లల కోసం. చూడండి, పిల్లల కోసం అని చెప్పేసి చాలా బాగున్నాయి. 120 రూపాయలంట. ఈ రైస్ వండేటప్పుడు దీని ప్రయోజనాల గురించి చెప్తానండి. ఈ రైస్ తినడం వల్ల ఉపయోగాలు, ఈ రైస్ మన బాడీలో ఎలా ఏం చేస్తుందో ఇది మొత్తం నేను ఒక వీడియో తీసి పెడతాను షాప్లో. ఇది మొత్తం చెప్పడం బాగుండదు కదండి. నవారా రైస్ అంటే ఇవి నాన్న, వీటి కోసమే మేము అంతక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇవి నైటు మనం నానబెట్టుకోవాలి. 10 గంటల సేపు అయితే నానాలి, కంపల్సరీ 10 గంటల సేపు నానాలి. ఒక గ్లాస్కి 20 గ్లాసులు వాటర్ వేసుకొని మనకు ఎంత కావాలనో అంత గెంజుంచుకొని ఉదయంది రేపు ఉదయం తాగితే, దానికి పులియ పెట్టుకొని తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెల్త్ఫుల్ ఫుడ్ నాన్న. దీనివల్ల మనకు హెల్త్ ఏంటి అని అనుకుంటే షుగర్ తగ్గిద్ది. ఒకటి నువ్వు ఉండాలి నాన్న, ఇవి వచ్చేసి శనగపప్పు ముద్దలు,
బాగున్నాయి, ప్రొడక్ట్ మట్టు చాలా బాగున్నాయి. మాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాం నాన్న. ఇంకెళ్ళిపోదామని చెప్పి బయలుదేరుతున్నాము. మట్టి పాత్రలతో సహా పెట్టారు సారు. చాలా బాగున్నాయి వస్తువులు, ఇలా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా అన్నీ. చెక్కతో చేసిన బ్రష్ చూస్తున్నారు కదా. ఇంతకుముందు వచ్చేసి వేప పుల్లలతో చేసేవాళ్ళు, ఇప్పుడు చెక్కతో చేస్తున్నారు. చూడండి అన్న, షాప్ ఓనర్ ఆయన కనిపిస్తున్నారు కదా. ఆర్గానిక్ వస్తువులు షాప్ పెట్టారు కదా. అందరూ పరిచయం వాళ్ళే ఫొటోస్ దిగారు. ఆర్గానిక్ బెల్లం ఒకటి తీసుకున్నాం నాన్న. అంటే మనము జొన్నల పిట్టు అలాంటివి చేసుకుంటాం కదా మల్టీగ్రెయిన్, వాటితో దాంట్లో కలిపి పిల్లలకి పెట్టుకోవడానికైనా బాగుంటుంది, మనం టీలో వాడుకోవడానికైనా బాగుంటుంది. బెల్లం అనేది ఇంట్లో ఉండాలి కదా, పొంగల్కి అలా అయినా వాడుకోవచ్చు. ఏం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్కి, కొలెస్ట్రాల్కి. దీని పేరు కిన్నోవా రైస్ అండి. అమెరికాలో ఎక్కువగా వాడతారండి. మనకు కొర్రలు సామాన్లు ఉదయలాగో చిరుధాన్యాలు ఎలాగో ఇది కూడా అలాగేనంటండి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండిద్ది. పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి 2 కేజీలు తీసుకుంటున్నాను. కొలెస్ట్రాల్కి మెడిసిన్, హార్ట్ ప్రాబ్లంకి, కొలెస్ట్రాల్కి మెడిసిన్ లాగా యూజ్ అయ్యింది. ఇది 2 కేజీలు ఇవ్వండి. ఇది మనం బాడీ స్క్రబ్ బ్రషెస్ వాడతారు కదండి. ఇది బీరకాయ ఉండేది కదండి, అది ఎండిపోయిన తర్వాత ఇలా పీస్ లాగా తయారు చేసి, బీరకాయ పొట్టుతో తయారు చేసిన పీస్ ఇది. కాస్ట్ కూడా ఎక్కువ లేదండి. ఇది 40 రూపీస్, 99 రూపీస్ అలా ఉంది. ఆవాల్లో ఇవి వైట్ కలర్ అండి, వైట్ మస్టర్డ్ సీడ్స్ ఇవి తీసుకున్నానండి నేను. రెడ్ రైస్, ఇవి గోధుమలు తీసుకున్నాను. ఇది కేజీ 150. ఇది మామూలుగా మనం వాడే గోధుమలు అయితే మామూలుగా డాక్టర్స్ ఏం చెప్తారు, షుగర్ ఉన్న వాళ్ళు అన్నం మానేసి చపాతీలు తినని చెప్తారు. దాంట్లో కూడా షుగర్ లెవెల్స్ ఉన్నాయి. ఇవి షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న వీట్స్ అండి. ఇవి కలర్ కూడా చూడండి, రెడ్ కలర్లో కనిపిస్తుంది కొంచెం. ఇవి తీసుకున్నాను. పసుపు వేయించుకోవడానికి పసుపు కొమ్ములు తీసుకున్నాను. పిల్లల కోసం అని కొబ్బరి లడ్లు తీసుకున్నాను. ఇది బెల్లం తీసుకున్నాను. ఆవు నెయ్యి తీసుకున్నాను ఒకటి. ఇది నా కోసం జవారీ అటుకులు నా కోసం తీసుకున్నాను. ఇది నేను ప్లాస్టిక్ స్పూన్ వాడుతున్నాను, మా అమ్మ నా కోసం అని ఇవి చెక్క స్పూన్లు ఇప్పించింది మా అమ్మ నా కోసం. ఒకళ్ళకి మంచిగా అనిపిస్తుంది, చిన్న పిల్లలకు ఒకటి మంచిగా అనిపిస్తుంది. ఇదేంటండి, బ్లూమ్ స్ప్రేస్. ఇవి జవారీ రోలాన్స్ రోలాన్స్ 24 అవర్స్ ఉంటాయి మనకి. డ్రెస్సెస్కి, బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ మొత్తం. పర్ఫెక్ట్లీ ఇది యూజ్ చేస్తే పెర్ఫ్యూమ్స్ బదులుగా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ కూడా బాగుంది. ఈ షాప్ మేడం గారు పిల్లలకి తీసుకుని వెళ్ళమని ఇవి ఇచ్చారు మా కోసం. థ్యాంక్ యూ మేడం. ఈ కిన్నోవా రైస్ ఎలా వండుతారంటే, ఇది కూడా నైట్ మొత్తం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ దీన్ని వండుకోవచ్చు. వండుకున్నప్పుడు మాత్రం గంజి మాత్రం కంపల్సరీగా వంచుకొని దాన్ని పులిసిన తర్వాత తాగితే దాంట్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి హెల్త్కి చాలా యూస్ఫుల్ అయ్యింది. ఇది ఇంటికి వచ్చిన తర్వాత తీస్తున్నానండి వీడియో. పసుపు కొమ్ములు మరక పట్టించడానికి తీసుకెళ్తున్నాను. అలాగే ఈ గోధుమలు, మనం డైలీ వాడే గోధుమల కన్నా ఈ గోధుమలు వేరుగానే ఉన్నాయి, టేస్ట్ కూడా వేరేగా ఉంది. మరక పట్టించడానికి తీసుకెళ్తున్నాను. పిండి మర దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ నూనెను పసుపు కొమ్ములు వేస్తారు, అటు పక్కనేమో పిండి వేస్తారు. మిల్లి దగ్గర ఇచ్చాను కదండి, అది వచ్చింది. పసుపు తీసుకొచ్చాను. చూడండి ఎంత కలర్ ఉందో, స్మెల్ అయితే సూపర్గా ఉంది. చూడండి కలర్ ఎంత బాగుందో. పసుపుకు ముందు కారం కూడా వేయించాను, ఈ వీడియో మీకు పెట్టలేదు. ఇదిగోండి కారం పసుపు ఎప్పుడు నేను ప్యాకెట్స్ కొనుక్కోను, ఇలాగే న్యాచురల్గా తీసుకొని పసుపు కొమ్ములు ఇలా తీసుకొని వేయించుకుంటానండి. పిండి గోధుమ పిండి అని చెప్పాను కదా,
పసుపు అయితే నాకు భలే నచ్చింది. పసుపు కారం అన్నీ చూడండి, మంచి కలర్. ఇది మొత్తం నేను వాడుకోనండి, కొంచెం మా చెల్లెలకి, కొంచెం మా అమ్మగారికి అలా ఇస్తాను. మా చెల్లెలకి ప్యాక్ చేస్తున్నాను. ఇది మొత్తం మా చెల్లెల కోసం తీసానండి. ఇంకా నా దగ్గర ఇంత ఉంది, కొంచెం అమ్మగారికి తీస్తాను. ప్రతి సంవత్సరం నాకు మా అత్తయ్య గారు వేసి పంపిస్తారండి, కారం కానీ పసుపు కానీ. ఇలా ఈసారి అయిపోయింది, అందుకోసమని ఇలా మళ్ళీ నేను సెకండ్ టైం వేయించాను కారము. మధ్య వాళ్ళకి పసుపు లేకపోతే నేను పంపిస్తాను, అడిగి పంపిస్తాను వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తీసుకున్నాయన్నీ తీసుకున్నాం నాన్న, సరుకులన్నీ తీసుకున్నాము. ఇంకింటికి వెళ్ళిపోతున్నాము. అన్నీ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.